ద్రాక్షావల్లి. ఏ వల్లి? ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. అయితే కీర్తనకారుడు రాస్తున్నటువంటి కీర్తన 80వ కీర్తనలో 14వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. ఈ ద్రాక్షావల్లిని, ఏ ద్రాక్ష? మనం 3 రకాల ద్రాక్షలు విన్నాం. పిచ్చి ద్రాక్ష, కారు ద్రాక్ష, ఇంకా వెర్రి ద్రాక్ష. మరి ఈ 3 రకముల ద్రాక్షలు ఉన్నట్లయితే తీసివేయబడును అని మనం గత వారం అనుకున్నాం. అలా మనం జీవించడం లేదు. దేవునికి ఇష్టమైన తీగలుగా కారు ద్రాక్షను తీసివేశాం, పిచ్చి ద్రాక్షను తీసివేశాం, వెర్రి ద్రాక్షను తొలగించుకొని ఆయన మందిరంలోకి వచ్చాం. మరి ఈ పునరుద్ధానమున దేవుడు మాట్లాడుచున్న మాటలు 4 ద్రాక్షలు మిగిలి ఉన్నాయి. 4 ద్రాక్షల్లో ఇర్మియా ప్రవక్తకు బయలుపరచబడిన మాటను చూద్దాం. 4వ ద్రాక్ష గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూడమ్మా. ఏమంటున్నాడు? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవు ఎట్లు భ్రష్ట సంతానమైతివి. హల్లెలూయా. 4వ చూడండి, జాతిహీనపు ద్రాక్ష. చూడండి ఎంత చక్కగా ఇక్కడ రాయబడిన మాటను చూస్తే, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నిన్ను. శ్రేష్టమైనది మనం అంటాం కదా, శ్రేష్టమైనది కావాలి. మనం తినే దాంట్లో అయినా, ఎంచుకునే దాంట్లో అయినా, పంచుకునే దాంట్లో అయినా, దేనిలో అయినా మనం ఏమంటాం? శ్రేష్టంగా ఉండాలి. నీ మటుకు నీవు ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఏమని ఉంది? ఇర్మియా ప్రవక్తకు బయలుపరచబడిన మాటను గమనించినట్లయితే, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. ఆయన ఇచ్చిన పొలములో, ఆయన పొలములో నిన్ను నాటిన విధానం ఏంటంటే, శ్రేష్టమైన వారిగా, శ్రేష్టమైన వారిగా, శ్రేష్టమైన వాడిగా నిన్ను నాటాడు. అలా జీవించాలని ఎదురు చూస్తున్నాడు. అయితే 22వ వచనానికి వచ్చేసరికి, నీవు క్షారముతో కడుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఎంత గొప్ప మాట చూసారా? శ్రేష్టంగా కనపడాలని లోపల పిచ్చి ద్రాక్ష వలె, కారు ద్రాక్ష వలె, వెర్రి ద్రాక్ష వలె జీవించు విధానాన్ని బయటికి కనపడాలని చెప్పి, అది బయటికి కనపడకుండా నువ్వేం చేస్తున్నావంటే, శ్రేష్టమైన ద్రాక్షలుగా కనపడాలని రకరకాల సబ్బులతో, ఆడ రాయబడిన మాటే, విస్తారమైన సబ్బు రాచు కొనినను నీ దోషము మరకవలే కనబడుచున్నది. ఇది ప్రభువకు యెహోవా వాక్కు. నీవు శ్రేష్టంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటుంటే, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ జీవిత ప్రయాణంలో, నువ్వు నడుస్తున్న విధానంలో వాటిని అల్లుకొని జీవిస్తూ దేవునికి మాత్రము, ప్రజలకు మాత్రము, సంఘానికి, సమాజానికి నువ్వు కనపడుచున్న విధానం ఏంటంటే, సబ్బు రాసుకొని జీవిస్తున్నావు. మేకప్ వేసుకొని, మేడిపట్టు చూడు, పొట్ట విప్పి చూడు,
అలాంటి జీవితంతో జీవిస్తున్న ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఈ దినము నీతో మాట్లాడుతున్నాను. సూటిగా ప్రవక్తకు బయలుపరచబడిన విధానములో నేను హెచ్చరిస్తున్న విధానము శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నేను చూడాలనుకుంటున్నాను. నేను నాటాను కాబట్టి నా పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి పనివాడు ఆ పనికి తగ్గ ఫలితాన్ని ఎదురు చూస్తాడు. ఒక తోటమాలి ఆ పొలమును పండించే విధానంలో ఎంత ప్రయాస పడతాడో, ఆ పంట చేతికి వచ్చేంత వరకు తాను అనుభవించిన విధానం ఎలా ఉంటుందో, దేవుడు కూడా మన పట్ల సృష్టించిన క్రమము నాటి నుండి నువ్వు ఎదుగుతున్న పెరుగుదలలో నీ ఆశీర్వాదంలో కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనము శ్రేష్ఠులు లాగానే జీవించాలి కదా. ఎవరి కాన్సెప్ట్ అది? దేవుని కాన్సెప్ట్. అది తప్పి జీవించకూడదు అనే నియమము దేవుడు పెట్టాడు. మనము పరిశుద్ధులుగా, దేవుని వారసులుగా, దేవుని పిల్లలుగా జీవించాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని మాటకు గౌరవం ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నాడు. దేవుడు మనకు ఏ స్థితిని ఇచ్చినా దాన్ని గౌరవించాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు స్థితి గతులను బట్టి చేంజ్ అవుతున్నావు. దేవుడు ఏ స్థితి ఇవ్వని, అయ్యా నష్టము వాటిల్లిందా, నీకు వందనాలు. అయ్యా లాభం వచ్చిందా, నీకు వందనాలు. నాకు ఇచ్చిన ఈ భాగ్యం నీకు వందనాలని చెప్పే స్థితిలో నువ్వు ఉండాలి. ఇచ్చినప్పుడు ఒకలాగా, ఇయ్యనప్పుడు ఒకలాగా ఉండకూడదు. నీవు శ్రేష్టమైన వాడివి, దానవు అంటున్నాను. శ్రేష్టకరమైన జీవితంలో నువ్వు జీవిస్తున్న విధానంలో నువ్వు పొందుకున్నది ఏదైనా సరే పక్కవాడికి వచ్చిందా ఆనందించు. నీకు రాలేదే అనే దురుద్దేశాన్ని తొలగించమంటున్నాడు. ఎలాగా? పిచ్చి, వెర్రి, కారు, ఈ తీగలు తొలగించమంటున్నాడు. కానీ దాన్ని చులకనగా భావించకూడదు. దేనిని? నీకు ఇస్తున్న దానిని బట్టి. ఎదుటి వాడికేమో వస్తుంది, నాకేమో రావట్లేదు. ఏమి దేవుడు అండి, ఏమి చేశాడండి, నాకు వెళ్తున్నాను, వస్తున్నాను, పోతున్నాను, నా శ్రమ వృధా అయిపోతుంది. కానీ నాకు ఏం దక్కింది? దక్కేంత వరకు ఎదురు చూడు. నిరీక్షణ కలిగి నీ జీవితంలో వస్తున్న విధానం ఏంటంటే, నీకు ఎదురవుతున్న విధానం ఏంటంటే, నిన్ను పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. వెండిలోని మస్టును తొలగించినట్టుగా నిన్ను తొలగించి నిలబెడుతున్నాడు శ్రేష్టమైన వారిగా. కాబట్టి ఆ మస్టును తీయాలంటే ఎంత పనితనం ఉంటుందా? వెంబడవుతుందా? క్వాలిటీ కావాలి. తలక్కని మెరిసే విధానం రావాలి అంటే, షైనింగ్ రావాలంటే రుద్దుతా. దేవుడు కూడా నేను రుద్దే పనిలో ఉన్నాడు శ్రేష్టంగా రావడానికి. పాలలో ఏం చేస్తామండి? వెన్న తీసి దాన్ని ఉడకబెట్టి పెట్టి నెయ్యిని తీస్తాం. శ్రేష్టమైన నెయ్యి పాలలో వచ్చిందేనా? రకరకాల పదార్థాలను పాలలో నుంచి తీసిన దేవుడు ఆ సృష్టి క్రమములో, ఆ సృష్టిలో మరి పశువులకు ఇచ్చిన ఆ భాగ్యాన్ని నీలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఆ పాలలో ఉన్నటువంటి పదార్థాలు ఏ విధంగా వాడుతున్నామో ఆ శ్రేష్టమైన మనిషిలో చూడాలనుకుంటున్నాడు, విశ్వాసిలో చూడాలనుకుంటున్నాడు. ఇక్కడ గమనిస్తే ఎటువంటి పరిస్థితులైనా నువ్వు పడిపోకూడదని దేవుని ఉద్దేశం. అయితే అందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఏం చేశాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం హెబ్రీ సంఘానికి పౌలు భక్తులు బయలుపరుస్తున్న విధానాన్ని ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే చదవమా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి
భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా. శ్రేష్టమైన జాబితాలను ఉన్న విధానములో ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని భ్రష్టుడైనటువంటి ఏశావును గమనించు. ఇక్కడ దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఏం చేశాడండి? దేవుడిచ్చిన జ్యేష్ఠత్వంను తృణీకరించాడు. దేవుని బిడ్డలకు ఈ మనసు ఉండకూడదు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇది దేవుని ఎరిగిన ప్రజలకు, దేవుని నామమును ఎరిగిన బిడ్డలు ఇటువంటి మనస్తత్వము ఉండకూడదు. అందుకే ఆ మనస్తత్వం ఉంది కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట అంటే అతను భ్రష్టుడని వ్రాయబడి ఉంది. శ్రేష్టమైన పొలమును, ఆ పొలములో శ్రేష్టమైన విత్తనాన్ని వేశాడే, ఆ విత్తనంలో వచ్చిన విధానాలను బయలుపరుస్తూ అటువంటి భ్రష్టత్వాన్ని నువ్వు పొందుకోకూడదు ప్రియ నా కుమారుడా కుమార్తె అని బయలుపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇటువంటి మనస్సు కలిగి ఉంటే ఈ దినము గొప్ప దేవుడు ఇస్తున్న అవకాశాన్ని పొందుకో, దాన్ని తొలగించు. అటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు మనసుంటే ఈ క్షణమే తొలగిపోనుగాక. జాతిహీనపు ద్రాక్షావలే జీవిస్తున్న నీవు ఆ తీగను తెంపివే. దేవునికి మేము కలుగును గాక. ద్రాక్షావల్లిగా, శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా జీవించు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలా, ఇక్కడ గమనిస్తే గొప్ప వాక్యము. ఈరోజు గమనిస్తే నిజంగా జాతిహీనపు ద్రాక్ష తీగలాగా జీవిస్తున్నావా? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె నిన్ను చూడాలనుకుంటున్న దేవునికి నువ్వు ఎలా కనపడుతున్నావు? భ్రష్టుడువై, జాతిహీనపు అంటే జాతిలో హీనంగా బ్రతకడం. ఐదవది చూద్దామా? ఒకవేళ జాతిహీనపు ద్రాక్ష తీగ నీలో మలుచుకున్నట్లయితే ఈ క్షణమే గొప్ప దేవుడి కార్యము జరిగి తొలగింపబడునుగాక. ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూడాలి. ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి. ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తమ గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉదుకును. దేవునికి మహిమ కలుగును గాక. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రము ఉదుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్తమ ద్రాక్ష. ఐదవది ఏంటండి? ఉత్తమ ద్రాక్ష. గమనించండి, మనల్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకొని ఏ విధంగా జీవించాలో గ్రహించగలగాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఉద్దేశము మనము ఉత్తమ ద్రాక్షావల్లి వలె ఉండాలి. ఎలా ఉండాలి? ఉత్తమ. అట్టి కోరిక కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని దృష్టికి కనబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి ఉత్తమం చూద్దామా? లూకా సువార్తలోనికి వెళ్దాం. 10వ అధ్యాయము 38 నుంచి చూడమ్మా. లూకా సువార్త 10వ అధ్యాయము. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ. హల్లెలూయా. ఎవరండి? మార్తా అను ఒక స్త్రీ. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. యేసు క్రీస్తు ప్రభు వారు వెలుచుండగా ఎదురయ్యి ఏమైంది? అక్కడ ఒక స్త్రీ, మార్తా అనే స్త్రీ ఆయనను ఏం చేసింది? ఇంట చేర్చుకొని
ఆమెకు మరియాను సహోదరి ఉండెను. చూడండి, ఈమెకు ఒక సహోదరి, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, చూసారా, స్త్రీలు గమనించాలి, పిలిచినామా, నేను పిలిచానండి, పిలిచిన ఆయనకు మర్యాద చేయాలి కదా, మరి చెప్పావయ్యా, ఆయన దగ్గర కూర్చుంటే ఎట్లా వండాలా, ఎట్లా పెట్టాలా, ఏం చేయాలా, ఇవన్నీ ఉంటాయి కదా, మంచిదే. తన సహోదరి ఏమో ఆమె ఏం చేసింది, నాకేం పని లేదని చెప్పి ఆయన దగ్గర కూర్చొని బోధ వింటుంది. కానీ ఇక్కడ మధ్యలో జరిగిన సంఘటన గమనించండి, తను కూడా పని చేస్తూ అక్కడ వాక్యం వింటుంది. ఏమని ఉంటుంది చూడండి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయము చేయమని ఆమెతో. హల్లెలూయా. వచ్చిన వ్యక్తి ఏమి మాట్లాడుతాడు, ఏమి చెబితే నేర్చుకుందామనే భావన ఆమెకుంది. ఈమెమో వచ్చాడు, త్వరగా చేసి పెట్టి పంపిస్తే వెళ్ళిపోతాడు అనే ధోరణిలో ఈమె ఉంది. వీరిద్దరి మధ్యలో జరిగిన సంఘటన ఆయన్నే అడుగుతుంది, వచ్చిన గెస్ట్నే, ఏందయ్యా నువ్వు చెప్పవా, నేను ఒంటరి దాన్ని పోయి పని చేయమ్మా, సహాయం చేయమ్మా, నీకు చింత లేదా, ఎందుకు పిలిచావు, ఎందుకు అంటున్నావు. బాగా గమనించండి, ఇక్కడ చూస్తే చూడండి, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. జాగ్రత్త సుమా, అనేక పనులు మమేకమై ఏమవుతున్నారు తెలుసా, విచ్ఛిన్నమవుతున్నారు, తొందరపాటుతో అనర్థాలకు గురవుతున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నప్పుడు ఎవరు కూడా తీసివేసే హక్కు లేదు. ఏం చేసిన ఉత్తమమైన పని వదిలిపెట్టి కొందరు ఒక ఉద్దేశంతో కూర్చుంటారు, కొందరు ఒక ఉద్దేశం అంటే పని తప్పించుకోవాలని ఒకరికి ఉంటుంది, కానీ పని చేస్తూ ఏమి చెప్తాడో వినాలని ఒకరికి ఉంటుంది. ఇక్కడ జరిగిన సంఘటన ఎవరెవరికో చెప్పొచ్చు పనులు, కానీ ఈమె మాత్రం ఏం చేసిందంటే ఆ పనిలో పిలిచిన వ్యక్తి నిమగ్నమైపోయింది. ఈమె మాత్రము ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనకు సేవ చేస్తుందేమో, వినడంతో పాటు సేవ కూడా ఉండొచ్చు కదా. ఎంత చక్కగా మన జీవితంలో ఏమి ఎంచుకొనుచున్నామో బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. మన జీవితంలో ఏమి ఎంచుకొనుచున్నామో ఆలోచించి వాటిని మరచిపోవాలి. నీ మనస్సులో ఒకటి, కనపడేది ఒకటి. జాగ్రత్త సుమ. ఉత్తమమైన వాటిని ఎంచుకోగలిగితే నీవు ఉత్తమ ద్రాక్షావల్లిగా పిలువబడతావు. పనులు ప్రక్కన పెట్టి ప్రభు పాదాల యొద్ద కూర్చొని వాక్యం వినండి. నేను చాలాసార్లు చెప్తాను, మందిరము జరిగేటప్పుడు పనులు చేయకండి, ముందుగానే ముగించుకొని. దేవుని వాక్యము దొరకదు, దేవుని సమయము మరల దొరకదు. ఉత్తమమైన దానిని ఎంచుకోవాలి. మరి ఏమనుకున్నది తర్వాతైనా చేసి పెట్టచ్చు, ముందు ఆయన బోధించేది వినాలి, ఆయన వాక్యం ఏం చెప్తాడో వినాలి. ఆ తదుపరి మన కడుపును చూసుకుందాం. ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి. ఏదైనా సరే
నీ ఆలోచనలు జాగ్రత్త. ఉత్తమమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను గమనిస్తాడు. పనులు ఎప్పుడుండేవే, 24 గంటలు సరిపోవు మనకు. సరిపోతాయా? మిగిలి ఉంటాయి. ఉదయం లేవడం ఆలస్యం, ఇంకా ఎప్పుడు తెల్లారుతుందో ఎదురు చూస్తాం. ప్రభువు ఉండేది మాత్రము కొంతసేపే. ప్రభు ఎంతసేపు ఉంటాడండి? 1 గంటే. తదుపరి మరలా నీవు నిమగ్నం అయిపోతావు నీ పనులలో. 1 గంట గడపడానికి నానా తిప్పలు. అబ్బో చెప్పలేము ఒక్కొక్కరి టైమ్స్. జాగ్రత్త సుమ. ఉత్తమమైన పనిని ఎంచుకో. ఉత్తమమైన ద్రాక్షావల్లిగా జీవించాలి. అందుకే ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు సమయము గడిపే ఉత్తమమైన ద్రాక్షావల్లిగా జీవించు. ఈ దినం అడుగుతున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడతాడు. కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడతాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేయగలడు. జాగ్రత్త. దేవునికి తెలుసు నీకు ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఏ సమయంలో ఏది చేయాలో. అందుకే పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటి చూడండి, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందండి? ఏది లేదు. అందుకే కీర్తనకారుడు 25వ కీర్తనలో రాస్తాడు, 8వ వచనంలో చూడండి. 25వ కీర్తన, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఈరోజు మనకు కూడా ఉపదేశిస్తున్నాడు. ఉత్తముడు కాబట్టి ఉత్తమ ద్రాక్షగా నీవు నడవాలని చూస్తున్నాడు. ఆయన ఉత్తముడు, యథార్థవంతుడు. నీవు కూడా ఉత్తమమైన వారిగా జీవించాలి. ఉత్తమమైన ద్రాక్షావళిగా, ఉత్తమమైన తీగగా నువ్వు మల్లుకోవాలని ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డ, చూడండి 6వది చూద్దాం. యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాటను చూద్దాం. 6వది యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. చాలా ఏం చేశారండి? విత్తనం వేస్తూ ముందుగా ఎట్లా నాటుతారు? మన దిన మన ప్రకాష్ గారు ఒక మాట చెప్పాడు. సొరకాయలండి అన్ని విత్తనాలు వేశాను, అవి కాపు కాసరికి అన్ని మాడిపోయిన స్థితి అయిపోయినాయి. కింద నేలలో సిమెంట్ కంకర పడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడండి? ఆయన బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎత్తు ఫలాలు, ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ అన్నిటిని ఏరి పారేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నిన్ను నాటించాడు. 6వదేంటి? శ్రేష్టమైన ద్రాక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వస్తున్నటువంటి ఎత్తు పల్లాలన్నిటినీ, సమస్యలు, చెప్పుకోలేని అన్నిటిని తొలగించి నిన్నుగా నిలబెట్టాడు. శ్రేష్టమైన ద్రాక్ష. మన జీవితంలో నిజంగా చెప్పాలంటే ఎన్నో ఆటుపోటులు,
ఒకటి కాదు, రెండు కాదు, ఒకటి అయిపోయింది అంటే మరలా రాత్రిలోపు ఒకటి వస్తుంది. నువ్వు తీసుకున్నదే ఒక సింపుల్ మాట అంటాం, కానీ అపవాది కూడా కల్పిస్తాడు. జాగ్రత్త. వాటిని గమనించి దేవుడు మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడండి. వేటిని? నువ్వు పడుతున్నావే, నా బాధ దేవుడికే తెలుసు అంటాను కదా, నిజమే. అది దేవుడే గమనిస్తాడు. ఎదుటివాడికి చులకన, ఎదుటివాడికి చెప్పుకోగానే ఏమైపోద్ది, అయ్యో ఇట్లంట అట్లంట కథం. నువ్వు రాత్రి లోపు ప్రపంచం మొత్తానికి బయలుపరచబడు నీ గురించి, ఇట్లంట అట్లా. కానీ దేవుడు చెప్తాడా? ఆయన నిన్ను గమనిస్తూ ఉంటాడు, నిన్ను పడిపోకుండా కాపాడుతూ ఉంటాడు, పడకుండా చేతులు అడ్డు పెడతాడండి. మనలోని ఒడిదుడుకులు, ఆటుపోటులు అనే రాళ్లను ఏరి శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె నిన్ను చెయ్యాలని ఒక ఆశ దేవునికి. పాట పాడతాం కదా, ఆశయ గట్టిగా. దేవుళ్ళు పైన తీర్చరు, మనుషులు తీరుస్తారండి. మనుషులు ఎవ్వరూ తీర్చరు. నీ ఆశను నెరవేర్చేది దేవుడు ఒక్కడే. కానీ ఆయన ఆశ ఏంటో తెలుసా? నువ్వు శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె జీవించాలని. అందుకే కీర్తనకారుడు 16వ కీర్తన 3వ చరణంలో రాయబడిన మాటను గమనించాడు. 16వ కీర్తన గట్టిగా, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇస్తుంది. హల్లెలూయా. భూమి మీద ఉన్నవారు మాత్రమే భక్తులు అంట. అంటే అర్థం ఏంటి? భక్తి కలిగిన జీవితం, యథార్థత కలిగిన జీవితం. ఉత్తముడు తోడుగా ఉన్నాడు. ఉత్తమమైన ద్రాక్షవల్లి వలె నీవు జీవిస్తున్నావు కాబట్టి ఆయనకి ఇష్టలు. లోకానికి ఇష్టం కాదండి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. లోకానికి ఇష్టంగా ఒక గంట సేపే ఉంటుంది, అంతేనా? లోకముట్టి పోగడే నేత్రాశ, జీవోపడము, శరీరాశ తప్ప. ఇస్తే పొగుడుతారు, ఇయ్యకపోతే తిడతారు, నానా రకాలు. హల్లెలూయా. పరమ తండ్రికి ఎవరి భక్తి జీవితంలో మరి ఎవరు ఎలా జీవిస్తున్నారో అన్నీ తెలుసు. ఆయన ఒక మాట గమనించండి, ఆయన దృష్టిలో శ్రేష్ఠులుగా జీవించిన వారే లోకాన్ని జయించగలరు. ఎవరండి? శ్రేష్టంగా జీవించిన వారే లోకాన్ని జయించగలరు. మరి నీకు భక్తి ఉందా? భక్తి జీవితము కొనసాగిస్తున్నావా? ఈరోజు అడుగుతున్నాను దేవుడు, నీలో నా భక్తి ఉందా? భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె జీవిస్తున్నావా? అడుగుతున్నాడండి. లేకుంటే భక్తి కలిగి లేకుంటే ప్రయాసపడ్డదంతా వృధా అవుతుంది. అలాగా ఒకవేళ లేకున్నా జీవిస్తున్నావేమో, ఇక భక్తి కలిగి ఉండడానికి ప్రయాసపడతా. ఇప్పటి వరకు లోకం కొరకు ప్రయాసపడ్డావేమో, ఇప్పుడు మాత్రము ఆయనకు నచ్చినట్టుగా శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె జీవించేదానికి ప్రయాసపడుదాం. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు 37వ కీర్తనలో రాస్తాడు చక్కని మాట. 37వ కీర్తన 16వ వచనాన్ని చూడమ్మా, ఎంత చక్కగా. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. హల్లెలూయా. నీకు నీతిమంతునికి కలిగినది కొంచెమైనది, అది శ్రేష్టమే. భక్తిహీనులు బహుమంది
భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది అంటున్నాడు. భక్తి లేకుండా ధనవంతుడి గురించి తెలుసు కదా మనకు, దరిద్రుడు ధనవంతుడి గురించి తెలుసు. ఏ స్థితిలో ధనవంతుడు దాహమును తీర్చుకోవాలని అడిగాడు కదా, లాస్ట్ చిటికెనేలతో కొంచెం ఒక డ్రాప్. జాగ్రత్త సుమ, నీతిమంతునికి కలిగినది కొంచెమైన అది శ్రేష్టమే. నీ భక్తి జీవితం అది కొంచెమైన అది శ్రేష్టంగా దేవునికి కనబడుతుంది. భక్తి లేకుండా, ఉత్తమమైన జీవితం లేకుండా నువ్వు ఎంత జీవించినా అది శ్రేష్టంగా కనపడదు ఆయన దృష్టికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అది లేదు ఇది లేదు అని అనుకోకుండా కలిగి ఉన్న అటువంటి జీవితాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దిన నీతిగా బ్రతుకు. ఆ నీతే నిన్ను శ్రేష్టమైన ద్రాక్షావళి వలె నిలబెట్టుతుంది. కక్కుర్తి పడతారు కొంతమంది కదా, అప్పుడప్పుడు అంటారు భాష అన్నాను, ఈ కక్కుర్తి ఎక్కువ పెడతావు కుక్కలకు మనుషులకు, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. నిజమే, ఆశ అది త్వరగా ఎదగాలని దేవునికి మేము కలుగుగాక ఆ ఉద్దేశం ఉంటే పర్లేదు, కానీ ఈ కకృతి ఉండకూడదని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కరువైనా కష్టమైన ప్రాణం మీదికి వచ్చిన, బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, నీతిని కాపాడుకొని జీవించినప్పుడే నీవు శ్రేష్టమైన ద్రాక్షావళిగా పిలువబడతావు, నిలబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 రకాలుగా మాట్లాడాడు దేవుడు. ఏంటండి 6? చెప్పండి. పిచ్చి ద్రాక్ష, కారు ద్రాక్ష, వెరి ద్రాక్ష, జాతిహీనపు ద్రాక్ష, ఉత్తమమైన ద్రాక్ష, శ్రేష్టమైన ద్రాక్ష. ఇన్ని రకాల ద్రాక్షలు మన జీవితంలో ఉన్నాయి. 7వది మాట్లాడుతున్నాడు, ఆశీర్వాదకరమైన ద్రాక్ష. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. అందరికి తెలిసిందే. యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను గారు రాస్తున్న మాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలండి. నిజమైన ద్రాక్ష. 7వదేంటి? నిజమైన ద్రాక్ష. ఇది యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన రూపం. నిజమైన ద్రాక్ష అంటే ఏంటో తెలుసా? అద్భుతమైన రూపము కలిగినటువంటి గొప్ప దేవుని పోలి ఉన్నాం. ఇప్పటి వరకు రకరకాల ద్రాక్షావళులను చూశాం. నిజమైన ద్రాక్షవల్లిగా యేసయ్యను చూస్తున్నాం. ఆయన ఒక్కడే ఉన్నాడు. అందుకే వ్రాయబడిన మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎవరైనా ధైర్యంగా చెప్తారా? ఆయన ఒక్కడు మాత్రమే చెప్పాడు. ఎందుకు? తను రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు అనుభవించిన శ్రమలను దాటి జయించాడు. లోకాన్ని జయించిన వ్యక్తి కాబట్టి ఆయన సశరీరుడుగా, కారణ జన్ముడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు మరలా. అందుకే నిజమైన ద్రాక్షవల్లిని నేను చెప్పే స్థితిలో నిన్ను చూడాలనుకుంటున్నాడు గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 రాజులు గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 1 రాజులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి. 22వ అధ్యాయము 6వ వచనమమ్మా, అదేనా? 1 రాజుల గ్రంథము 22:6. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి. 2వ రాజుల గ్రంథం చూడు. 2వ రాజుల గ్రంథము 22:6వ వచనం.
శిల్పకారులను కాపే పని వారికి మందిరమును బాగు చేయటకు మ్రానులేమి చెక్కిన రాళ్ళనేమి తెలియజెప్పు. అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యంను గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. అతడు ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రులు చెప్పి ఆ గ్రంథమును చాలా ఇక్కడ ఒక సత్యం ఉంది, అది మొదటి రాజుల్లోనే బయలుపరచబడి ఉంది. ఇక్కడ చూస్తే 22వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడిన మాట, ఇక్కడ ఒక చక్కని సందర్భాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. 16వ వచనం చూడండి. అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో నేను ఎన్ని మార్లు నీతో చెప్పిందని రాజుకు సెలవీయగా, చూడండి, నిజమైన ద్రాక్షావల్లి నిజమైన మాటలే మాట్లాడాలి. చూడండి, ఒక్క వర్డ్ తప్పిందంటే వచనాలే అర్థం కావు. 6కు 16 తేడా. ఇక్కడ గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో బయలుపరచబడిన మాటలు చూస్తే, అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసిందని రాజు సెలవీయగా అతడు ఇశ్రాయేలు అందరిలో కాపరిలేని జరిగిన సందర్భం ఏంటంటే, యెహోషాపాతు అక్కడ రాజు గారి మధ్యలో సందర్భం అది. అక్కడ నిజమైన మాటలే పలకాలి. నిజమైన ద్రాక్షవల్లిగా నీవు తీగగా జీవించాలనుకున్న వ్యక్తులే కానీ ఎవరైనా సరే నిజము పలకాలి. నాకు నిజము కావాలి కదా, దేవుడు అడుగుతున్నాడు. ఇది నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నీతిగా జీవించే విధానం ఏంటంటే నిజమైన మాటలు పలకడం. నీతి అంటే అదే. యథార్థత అంటే యథార్థతే లేదండి. నీతి సత్యము పలుకకపోతే యథార్థత నీలో ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, దూషణ మాటలు రాకూడదు, నిజమైన మాటలే కొండెములు చెప్పకూడదు, ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండమంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథం డాక్టర్ సొలొమోన్ గారు రాస్తారు 17వ అధ్యాయం 7వ చరణాన్ని ఒకసారి చూడమ్మా. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వారికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. చూడండి, కమాండింగ్ చేసే వ్యక్తికి, నాయకునికి ఇవి ఉండకూడదు. దేవుని పక్షంగా జీవించే ప్రతి ఒక్కరు, విశ్వాసి అయినా, సేవ చేసేవారైనా, ఎవరైనా అటువంటి జీవితము ఉండకూడదు అని సొలొమోన్ గారు గుర్తు చేస్తారు. మన స్నేహము ఎలా ఉండాలి అంటే మోసపూరితంగా ఉండకూడదు. స్నేహమే మోసం చేస్తుంది. చాలా మోసపోయాము. మా జీవితంలో ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అని చెప్పుకుంటున్న వారిలో నేనొకరిని, మీరు ఒకరు అనే సందర్భంలో జీవిస్తున్నాను. అవన్నిటిని దేవుడు తుడిచివేయబడును గాక. అటువంటి వారిని మన దగ్గరికి రాకుండా నిలబెట్టును గాక. ఎందుకు? నువ్వు నిజమైన ద్రాక్షావల్లిగా జీవించినప్పుడే అవి నీకు దూరంగా ఉంటాయి. అవసరమైతే ప్రాణం పెట్టినంతగా స్నేహం చూపించాలి, ప్రాణం పోగొట్టేంతగా చూపించకూడదు కదా. నా ప్రాణ స్నేహితుడు చాలా మంది చెప్తారు అట్లా, ఒక్కడే చెప్పారు. ఎవరు చెప్పారు? దేవుడు మాత్రమే చెప్పాడు. ఈ దినము గమనించు ప్రియ దేవుని బిడ్డారా. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూడమ్మా.
నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలచియుండుడి. చూసారా, నిజమైన వెలుగు ఎక్కడుందండి? ఆ వెలుగు నీలో ప్రకాశించాలి. ఆ వెలుగు అనగా ప్రేమ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నీకున్న ప్రేమ ఎదుటి వారికి పంచాలి, కానీ ఆ ప్రేమను దొంగిలించకూడదు. వెలుగు వెలగాలి, కానీ లోకంతో ఉండే వెలుగు కాదు. వెలుగు వెలగాలి, కానీ లోకంతో ఉండే తలుపు బలుపు అవి కాదు మనకు కావాల్సింది. ఎట్లా వస్తుంది? అమ్మా మెరుపు తీగ అనగానే ఒక్కసారి వచ్చిపోతుంది చూడండి. అలాంటి వద్దు మనకు. ఆ మెరుపు తీగలే మనకు అక్కర్లేదు. ఆయన నీలో ప్రకాశమైన వెలుగును, ప్రకాశించే వెలుగు నీలో చూడాలనుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగులాగా అంటే ఆయనతో నీవు జీవిస్తే ఆ వెలుగే నీతో ఉంటుంది. ఆయన నీతో లేడనుకోండి, ఇదిగో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, నేను తలుపు తడుతున్నా, ఎవరైనా తీస్తే నాతో మీతో జాగ్రత్త సుమ. ఈ దినము గమనించు, నీతో ఉంటుంది అటువంటి వెలుగే అని గమనించు. గమనించకుండా అటు ఇటు ప్రాకులాడుతున్నావు. నీవు నిజమైన ద్రాక్షావల్లిగా ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే 6వ అధ్యాయం చూడమ్మా, యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనంలో రాయబడిన మాట చూడండి. ఇంత చక్కగా వ్రాయబడిన మాట చూడండి. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై. ఎందుకు చెప్తున్నానండి? బోర్డు పెడతారు, ఇక్కడ క్లాత్ మీద రాస్తారు, నన్ను జ్ఞాపకము చేసుకునండి. ఎందుకు చేసుకుంటున్నారు? ప్రతి ఆదివారమే చేసుకుంటున్నారా? నిత్యము చేసుకుంటున్నారా? నిత్యము. ఎందుకు? ఇక్కడ రాయబడిన మాట చూస్తే, నా శరీరము నిజమైన ఆహారము, నేను నిజమైన ద్రాక్షావళిని కాబట్టి నాలో నిజము అనువనునా రాకి ఉంటుంది. అటువంటి జీవితాన్ని ఎదురు చూస్తున్నాడు దేవుడి దిన. నిజమైన ఆహారము యేసయ్యా అని గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఇతరులకు ఆకలి తీర్చే ఆ నిజమైన ఆహారం ఏంటో తెలుసా? వాక్యం అనే ఆహారము పంచిపెట్టమంటున్నాడు. అది పెట్టం, సొల్లు కబుర్లు వాడు పడిపోయేటట్టుగా చేస్తాం. నీవు మాత్రము సేఫ్. ఒక్క దినమైన, ఒక్క క్షణమైన దేవుని వాక్కును రిలీజ్ చేస్తే ఆ వ్యక్తి నెమ్మది కలిగి జీవిస్తాడు. ఎప్పుడైనా చెప్తామా? ఆడు బాధలో వేదనలో మనకి ఏదైనా తెలియపరిచి ఇంకా కృంగదీసి వాడిని ప్రశాంతంగా ఉంచాం. నీకు సంతోషం, పైచాచిక ఆనందం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆనందానికి దూరంగా ఉంటూగాక. వాక్యాన్ని అందించు, పరలోకానికి సిద్ధపరచు. అప్పుడే నీవు నిజమైన ద్రాక్షావళిగా యేసయ్య వలె ఉండగలవు. అది గమనించి నిజమైన ద్రాక్షావల్లి వలె జీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే రాయబడిన మాట చూస్తే 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటండి? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు. ఏ తీగలండి? పిచ్చి ద్రాక్ష తీగ, పిచ్చి తీగ, కారు తీగ, వేరి తీగ,
జాతిహీనపు తీగ తీసివేసి ఉత్తమమైన శ్రేష్టమైన నిజమైన ద్రాక్షవల్లిగా నిన్ను నన్ను మనం చూడాలనుకుంటున్నాడు మన దేవుడు. అవన్నిటిని తొలగించి ఉత్తమమైన నిజమైన శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఇక నుండి జీవించుదువుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.